బైబిల్ నందని పుస్తకాలను చదువుకోగలుగుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి మనపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. అంటే మనం పుస్తకంలో ఏముందో సమాచారాన్ని ప్రాథమికంగా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఒకసారి చదవటం వల్ల మనకి ఒకటి రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చేమో, ఒకవేళ అది కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇంకోసారి చదవటం వల్ల ఇంకొన్ని పాయింట్లు మనకు దొరుకుతాయండి. అంటే ఒక పుస్తకం చదివిన తర్వాత పుస్తకం మీద మనం సమగ్ర సర్వే చేసేసి అన్ని విషయాలు అన్ని కోణాల్లో మనకు వచ్చేసింది అనుకోవటం అనేది తప్పు. బైబిల్ మహాసముద్రం అంటారు పెద్దలు. బైబిల్ నందలి ప్రతి పుస్తకం కూడాను లోతైన అధ్యయనం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాల్ని మనం వెలికి తీసుకోగలిగే అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక ఖనిజ సంపద లాంటిదండి. భూగర్భంలో ఖనిజ సంపద తీసేటప్పుడు త్రవ్వే కొంది కొన్ని చోట్ల సంపద ఉత్పత్తి అవుతూనే ఉండేది. దానికన్నా విలువైందనమాట బైబిల్, దేవుని గ్రంథం. కాబట్టి మనం చదువుతున్న విషయాలు అంటే పుస్తకంలో అంటే మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో మనకి ఎంతవరకు అవసరమో సమాచారాన్ని అంతవరకు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కొంచెం అనుభవం పెరిగే కొద్దీ మన విశ్వాసం పెరుగుతున్నది. కాబట్టి విశ్వాసాన్ని బట్టి ఇంకోసారి చదువుతున్నప్పుడు ఇంకొద్దిగా మెరుగైనటువంటి విషయాలు, మేలైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటామండి. అంటే బైబిలు ఇది కేవలం సువార్థికులు మాత్రమే, బోధకులు మాత్రమే ఉపయోగపడే గ్రంథంగా మనం చూడవద్దు. బైబిల్ అనేది ప్రతి క్రైస్తవుడికి కూడాను మేలుకరమైనటువంటి మార్గం నడిపించడానికి దేవుని కుమారుడుగా ఈ భూమి మీద దేవుని సంకల్పం తెలుసుకొని ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించగలిగే విషయంలో ప్రధానమైనటువంటి ద్వారం, మార్గం యేసు ప్రభువు అయితే ఆయన దగ్గర రావడానికి, ఆయన పోలు నడుచుకోవడానికి మనకి ఏకైక వారధి ఏంటంటే బైబిల్ ఒక్కటేనండి. అంటే బైబిల్ లేకపోతే మానవుని జీవితంలో దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని చిత్తం అని తెలుసుకునే పరిస్థితి లేదు. బైబిల్ యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం కాబట్టి మన జీవితంలో దాన్ని ఒక భాగంగా చేసుకున్నాం. ఇలాగ వినటం వల్ల మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ మనం బ్రతుకుతూ బలహీనలైన వారిని ప్రోత్సహించే విషయంలో కావాల్సినటువంటి పరిజ్ఞానం మనం సంపాదించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. అవగాహనతో మన విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటూ సంఖ్యాకాండం అనే పుస్తకంలోకి మనం వెళ్ళిపోదాం. మనం 22 అధ్యాయం చదువుతూ ఉన్నాం. అంటే 22, 23, 24 అధ్యాయాలు బాలాకు, బిలాముల చరిత్ర మనం చూస్తామండి. ఎవరి బాలాకు అంటే మోయాబు రాజు, ఎవరి బిలాం అంటే యెహోవా ప్రవక్త. అంటే ఎందుకు వీళ్ళ స్టోరీని దేవుడు రాయించాడు అంటే బాలాకు దగ్గర కానీ బిలాం దగ్గర కానీ గొప్ప మోరల్, ప్రస్తుత సంఘాలకు అవసరమగు సూత్రాలు, నీతిని మనం తెలుసుకోవచ్చు అండి. దేవుని సువార్థకుడుగా దేవుని సేవను చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి దేవుడు చెప్పిన మాటలు చెప్పాలి తప్ప ధనాపేక్షకు లోనవ్వకూడదు, డబ్బు కక్కుట్టు పడకూడదు, మొహాటని పోకూడదు, దేవుడు చెప్పిన మాటకి కలిపి చెరపకూడదు. ఈ విషయాల్ని మనం ప్రవక్త అయినటువంటి బిలాం దగ్గర మనం నేర్చుకుంటామండి. అనురాజు అయినటువంటి బాలాకు దగ్గర కూడా మనం సూత్రాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నిన్న దినాన 14 వరకు చదువుకున్నట్టు గుర్తు. అంటే 1-3 వచనాల్లో వాస్తవానికి ఇశ్రాయేలు యొక్క ప్రయాణం ముందుకు సాగుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే కనాను తూర్పు భాగంలో యోర్దానికి వాస్తవానికి తూర్పు భాగంలో వీళ్ళు మోయా ప్రాంతం దగ్గరకు వచ్చారు, మోయా మైదానం దగ్గరకు వచ్చారండి. ఎరుకో ఎదుట అనే మాట ఉపయోగించాడు. ఇది మృత సముద్రానికి పై భాగము. ఎరుకో అనేదేమో కనాన్లో ఉన్నటువంటి భూభాగం అండి, కనాన్ ప్రాంతంలో. అంటే యోర్దాన్ దాటి వీళ్ళు ఉన్నారు. యోర్దాన్ యువతనేమో ఎరుకో కనపడుతుంది. నిన్న మన మ్యాప్ పాయింట్లో చూసుకున్నాం. ఎలా ఉన్నారు వాళ్ళు చూడటానికి అంటే ఈ మైదానంలో పచ్చగడ్డి ఉన్నటువంటి ఒక మైదానం ఉంటే ఒక బలిష్టమైనటువంటి ఎద్దుని వదిలిపెడితే ఎలాగా మేసుకుంటూ వెళ్తుందో పచ్చిగడ్డిని మేసే ఆ ఎద్దును పోలిన వారుగా బలిష్టంగా ఉన్నారండి. వాళ్ళందరూ గొప్ప జనసమూహం ఉన్నారనమాట. వీళ్ళు చూసినప్పుడు మిద్యానీలకి అంటే మోయాబీలకి భయం కలిగింది. ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే యెహోవా ప్రవక్త అయినటువంటి బిలామును పిలిపించి, అంటే నేను ఇప్పుడు వాళ్ళు జయించలేను కాబట్టి
దేవుడు వాళ్ళని శపించే విధంగా ప్రవక్తను పంపించితే, ప్రవక్త వస్తే, ప్రవక్త వాళ్ళు శపిస్తే వాళ్ళ మీదకి నేను వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళు జయిస్తాను అని బిలామును పంపించడానికి ప్రయత్నం చేశాడు. దానికి ఎవరు సహకారం తీసుకున్నాడంటే మిద్యానుడు సహకారం తీసుకున్నాడు. కొంత ద్రవ్యం ఇచ్చి మనుషులు పంపించి ఇలాగ ఐగుప్తు నుంచి ఒక జనాంగం వస్తున్నారు, వాళ్ళు ఊతలను కప్పేసేసారు, వాళ్ళు మేము జయించలేము, వాళ్ళు అమోరీలైనటువంటి బాషాన్ రాజుని ఓగుని జయించారు, సిహోన్ జయించారు, కాబట్టి మేము వాళ్ళు జయించలేం, నువ్వు వచ్చి వాళ్ళు శపిస్తే నీకు ఈ గిఫ్ట్లు ఇస్తావని ఆఫర్ చేసి పంపించాడండి. అయితే మనం 4:14 వచనాలు మనం చూస్తుంది ఏంటంటే, ఇశ్రాయేలును శపించుటకు పిలువబడినటువంటి బిలాము బాలాకు నొద్దకు వెళ్ళుటకు నిరాకరించాడండి. అది మనం చెప్పుకున్నాం నిన్న. అయితే అక్కడ అన్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు. 12వ వచనం నేను చదువుతున్నాను, 22వ అధ్యాయం 12వ వచనంలో. అంటే ఖచ్చితంగా చెప్పాడండి, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాడు. అంటే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకోకూడదండి. సెకండ్ థాట్ మనిషికి రాకూడదు, దేవుని శోధించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది అవివేకపోయినటువంటి చర్య అవుతుంది. అయితే దేవుడు చెప్పాడన్న సంగతి బిలాముకి యెహోవా ప్రవక్త కాబట్టి ఆయనకు అర్థమైంది. స్పష్టంగా వచ్చినటువంటి మనుషులకు చెప్పాడండి. ఉదయం లేచిన తర్వాత వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, లేచి బాలాకు అధికారులతో అంటున్నాడండి, మీరు మీ స్వదేశంలోకి వెళ్ళుడి, నేను మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవేనని చెప్పి ఉన్నాడు అనగా. అంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి వాళ్ళకు కూడా ఏం చేశాడైనా, దేవుడు నాకు సెలవేయలేదా, మీతో నేను రాలేను అని, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని సాగనంపడానికి ప్రయత్నం చేశాడండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత బాలాకుతో చెప్తారు ఈ విషయాన్ని. మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి 14వ వచనంలో, బిలాము మాతో కూడా రానుడండి అంటే రానని సెలవిచ్చాడనే మాట చెప్పినప్పుడు, రాజు తన ఇష్టాన్ని, తన కోరికని సఫలీకృతం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేసి అది విడిచిపెట్టేవాడు వాస్తవానికి రాజులు ఎవరు కూడా వదిలిపెట్టరు, ఇంకో ప్రయత్నం చేస్తారు, ఎలాగైనా తను అనుకున్న దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఇంకా గనులైనటువంటి అధికారులు పంపించాడు. మళ్ళీ రెండో ప్రయత్నం ఇంకొద్దిగా ఎక్కువ ఆఫర్ చేశారండి ఈసారి. అంటే డబ్బుకు లొంగని మనుషులు ఎవరుంటారు అంటే, డబ్బుకు కానీ పొగడ్తలకు కానీ స్త్రీ కానీ ప్రతి పురుషుడు ఏదో సందర్భంలో దాసుడు అవుతాడంటే అండి. ఇక్కడ కూడా ఈ బాలాకు ఏం చేశాడంటే బిలాం దగ్గరికి ఇంకో ప్రయత్నం చేశాడు. 15వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, అయినను అంటే ఏంటి అంటే రానన్నాడు కాబట్టి అయినప్పటికీ కూడాను అంటే ఎలా రాడో అనే ఉద్దేశంతో ఇంకో ప్రయత్నం చేయబోతున్నాడు. ఏమంటున్నాడు ఇక, బాలాకు వారికంటే బహుఘనతగా వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. అంటే ఇంత ముందు కంటే కూడాను ఇప్పుడున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వారికంటే బహుఘనత వహించినటువంటి అంటే స్థాయి గ్రేడ్ మారిందండి. అధికారంలో కొంచెం ఉన్నతమైనటువంటి స్థానం కలిగిన వారిని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు గనులైన వారిని ఆయన దగ్గర పంపిస్తున్నాడు. అప్పుడు మరి ఎక్కువ మంది అంటే ఇంతకుముందు 10 మంది పోయారనుకోండి, ఇప్పుడు వారికంటే ఎక్కువ మంది 15 మంది 20 మంది. మనకు అర్థం కావడానికి ఇంతకుముందు శతాధిపతి పోయాడు అనుకోండి, శతాధిపతులు పోయారనుకోండి, ఇప్పుడు సహస్రాధిపతులు అండి, అంటే 1000 మంది మీద అధికారులు, అంటే గ్రేడ్ మారిందండి. ఎక్కువ మంది ఎక్కువ స్థాయి ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్న వారిని పంపిస్తున్నాడు ఇప్పుడు రాజు. ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎద్దకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము. వీళ్ళు ఏం చెప్తున్నారు, బాలాకు చెప్పిన మాటని వీళ్ళు చెప్తారండి, బాలాకు చెప్పినట్టుగా చెప్తారండి. ఏమంటున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ అయిపోయారండి. అంటే ఇక్కడ విషయం చెప్పలా, మొదటి చెప్పిన సందర్భాన్ని ఒక్క నిమిషం అంటే మొదటి చెప్పినటువంటి మాటలు మళ్ళీ రిపీట్ చేయకుండా, విషయం చెప్పకుండా ఏం చేస్తాం, డైరెక్ట్గా
ఈయన ఏం చేస్తున్నాడు, గేమ్ మాట్లాడొద్దు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 16వ వచనంలో, వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను. ఏమీ అడ్డం చెప్పకమంటే ఇంకా రెండో మాట ఏం చెప్పొద్దు నువ్వు. ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఆహ్వానిస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా పని చెప్తున్నప్పుడు కొంచెం చెయ్యి అని బతనాడతామండి, రా అని బతనాడతామండి. ఫైనల్గా వచ్చిన తర్వాత అతను కొంచెం కన్వీన్స్ అవుతున్నాడు అనే క్రమంలో కొంచెం మెత్తబడ్డాడనే పరిస్థితి మనకు అర్థమైనప్పుడు ఇంకేం అడ్డు చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు, రా ఒక్కసారి వచ్చాను ఏం చేస్తామంటే మనం కూడా తొందర పెడతామండి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రాజు చెప్పిన మాటని మరేమీ అడ్డం చెప్పగా, నేను నీకు బహు ఘనత కలుగు చేస్తాను. అంటే రాజు ఘనత కలుగు చేస్తానంటే ఎవరు దాన్ని అంగీకరించడం? ఓ సామాన్యుడు ఘనత కలుగు చేస్తానంటే ఏదో బట్టలు పెట్టో, భోజనం పెట్టో, లేకపోతే ఏదన్నా చిన్న వస్తువు ఇచ్చి ఘనత కలుగు చేస్తానండి. మరి రాజు స్థాయిలో ఒకవేళ ఒక వ్యక్తి ఘనత కలుగు చేయాలంటే అంటే ఎన్ని బహుమతులు ఇస్తాడండి, అంటే ఎంత ఆఫర్ చేస్తాడండి. అంటే దీన్ని బట్టి మొదట చేసినటువంటి ఆఫర్ కంటే కూడాను, మొదట ఇచ్చినటువంటి ప్రయారిటీ కంటే కూడాను ఇప్పుడు ఎక్కువగా బిలాముకి ఏం చేస్తున్నాడు, ప్రయారిటీ ఇస్తున్నాడండి. ఘనత కలుగు చేస్తున్నాడు అన్నప్పుడు ఎవరైనా గంతకు లొంగిపోని వాడు ఎవడండి, డబ్బుకి లొంగిపోని వాడు ఎవరండి? ఎవరైనా వీటికి దగ్గరే బలహీనలు అయిపోతారండి, వీటి దగ్గరే కక్కుర్తి పడతారండి. ఈయనకు కూడా ఈ ఆఫర్ చేసేసరికి, దయచేసి నా యొద్ద వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగు చేస్తున్నాను, నీవు నాతో ఏమి చెప్పుదువో. చూడండి, ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నాడు. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేస్తుదను. అంటే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. డబ్బు ఇమ్మంటావా ఇచ్చేస్తాను, బంగారం ఇమ్మంటావా ఇచ్చేస్తాను, నా రాజ్యంలో ఒకవేళ ఏదైనా పదవి ఇమ్మంటావా ఇస్తాను, నువ్వు ఏం చెప్తే అది ఇస్తాను, అది చేస్తాను. ఇప్పుడు రాజు ఎలాగైనా ఇప్పుడు బిలామును రప్పించాలి, ఇశ్రాయేలు ప్రజలు అయినటువంటి వారిని ఏం చేయాలంటే శపించాలండి. అది ఏం టాస్క్. నీవు నాతో ఏం చెప్పుదువో అది చేస్తాను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము నా జనుల నిమిత్తము శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినండి. అంటే ఈ మాటలు యాజిటీజ్గా బాలాకు చెప్పినవన్నీ, ఈ సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిన మాటలన్నింటినీ వెళ్ళినటువంటి అధికారులు ఏం చేశారు, బిలాంతో చెప్పారండి. అప్పుడు బిలాం ఏమంటాడు చూడండి ఒకసారి 18వ వచనంలో, అందుకు బిలాము బాలాకు తన ఇంటిడి వెండి బంగారం నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడిని యెహోవా నోటి మాట మీరలేను. ఈయన అన్న మాట చూడండి. అందుకు బిలాము అంటే రాజు, నువ్వు నాతో ఏం చెప్పేదో అది చేస్తానని చెప్పాడు కదా, ఎక్కువ గంట కలుగు చేస్తానని చెప్పాడు కదా, ఎక్కువ ఆఫర్ చేసినప్పుడు ఈయన అన్న మాట ఏంటంటే, అధిపతులతో రాజుకు చెప్పమన్న మాట ఏంటంటే 18వ వచనంలో, తన ఇంటెడి వెండి బంగారంలో నాకు ఇచ్చినను. తన ఇంటెడి వెండి బంగారం అంటే, తన ఇంటెడి వెండి బంగారం అంటే అర్థం ఏంటండి? ఆ మాట అర్థమైందా ఎవరికైనా? అసలు ఇంటెడి వెండి బంగారం అంటే ఏంటండి? ఇంట్లో ఉన్న వెండి బంగారం అంటే, ఇంటెడు అనే మాట ఇల్లు పట్టేంత అండి. అంటే రాజులు ఎంత ఉండిద్దండి, అంటే గొప్ప కోటలండి రాజులు ఉండేది నివాస స్థలాలు. అంటే ఒకవేళ ఇగో నీ ఇల్లు పట్టేంత వెండి బంగారం నాకు ఇచ్చినా సరే, అది ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలాగా అనిపిస్తుందో ఒకసారి చూడండి. నీ ఇల్లు పట్టేంత వెండి బంగారం నాకు ఇచ్చినాను, కొద్ది పని గొప్ప పని ఏమి చేయనట్లు నేను నా దేవుడిని యెహోవా నోటి మాట మీరలేను. అంటే దేవుడు ఏ చెమ్మన్నాడు అదే నేను చేస్తాను. అది కొద్ది పని కానీ చిన్న పని కానీ, నువ్వు ఇల్లు పట్టేంత నువ్వు బంగారం ఇచ్చినా సరే నేను మాత్రం దేవుడని యెహోవా మాట మీరలేను. అక్కడ ఎవరు బాగానే ఉందండి. అంటే ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఎంత విశ్వాసం అనిపించిద్దండి. అంటే మనిషిలో
మాటలు ఒకలాగా ఉంటే చేష్టలు ఒకలాగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. మనం కూడా చాలా సందర్భాల్లో సంఘాల్లో అది చేద్దాం బ్రదర్, ఇది చేద్దాం బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్ అని చెప్తామండి. తీరా ప్రాక్టికల్గా అక్కడికి విషయంలోకి వచ్చిన తర్వాత మనం సెకండ్ ఒపీనియన్ వచ్చేస్తుందండి మనలో. అమ్మో అనిపించిద్దండి, ఎలాగా అనిపించిద్దండి, నేనా అనిపించిద్దండి, ఇంత అనిపించిద్దండి. అంటే ఇది ప్రతి మనిషిలో ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి యాటిట్యూడ్ మళ్ళీ సెకండ్ ఒపీనియన్, సెకండ్ థాట్ వచ్చేస్తుందండి. అంటే రెండో వ్యక్తి అంటారు చూడండి మనుషులో, అది రెండో కోణం అండి. ఇతను కూడా మాటేమో విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాడు, అతనిలో ఇన్నర్ ఫీలింగ్ ఇంకోటి ఉందండి. అదేమంటాడంటే 19వ వచనంలో, కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి. వాస్తవానికి ముందు చెప్పిన మాటకి ఇతను ఏమనాలి, దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. అంటే దేవుడు సెలవిస్తే తప్ప, దేవుడు చెప్తే తప్ప నేను చేయలేను, దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు అని మీరు వెళ్ళిపోండి అని చెప్పాలండి. అంటే ఈ మాట దయచేసి ఇక్కడ ఉండిపోండి అనే మాట ఏం అర్థం వేస్తుంది అంటే ఇంకేదో అవకాశం ఏదైనా ఉండిద్దేమో, దేవుడు ఏదన్నా అనుమతిస్తాడేమో, ఛాన్స్ ఏదైనా ఉండిద్దేమో, ఈ కోణంలో అతని యొక్క ఆలోచన విధానం కనపడిద్దండి. చదువుతాం ఒకసారి. ఈ రాత్రి ఇక్కడే నుండి యెహోవాతో ఒక్కసారి నాది అక్షరాలు మిస్ అయినాయి, అక్షరాలు పెన్తో రాసినాయి. రైట్. యెహోవా నాతో నీకు నేమి చెప్పునో, అంటే దేవుడు ఏం చెప్తాడో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. అంటే ఈ మాట వాస్తవానికి ముందు చెప్పాడు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, వారు నువ్వు చెప్పించకూడదు. కారణం ఏంటంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఇల్లు పట్టేంత వెండి బంగారం ఇచ్చినా సరే దేవుడు సెలవు లేకుండా అది చిన్న పని కానీ పెద్ద పని కానీ నేను చేయను అన్నాడు ఆయన. చేయనన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి, సాగనంపాలండి. సాగనంపకుండా ఈ రాత్రి ఇక్కడే ఉండండి, దేవుడు నాకు ఏం సెలవు ఇస్తాడో నేను మళ్ళీ కనుక్కొని అప్పుడు మీకు చెప్తాను అంటున్నాడండి. అంటే ఇప్పుడు ఇతను బుద్ధి మారినట్లుగా దేవుడు మనస్తత్వం మారిద్దా? రెండు ఆలోచనలు ఉంటాయా, రెండు మనసులు ఉంటాయా దేవునికి కూడా? దేవుడు మాట సెలవు ఇచ్చిన తర్వాత ఆయన మాట మార్చుకోడండి. మనం మాటిస్తే మాట తప్పుతాం, రెండు ఆలోచన ఉంటుంది మనకి. కానీ దేవుడికి సెకండ్ థాట్ ఉండదండి. దేవుడు చెప్పాడంటే అది తూచేటప్పుడు మనిషి చేయాల్సిందే. కానీ ఇక్కడ ఆలోచన విధానం ఏంటంటే ఇతనిది, దేవుడు ఏదన్నా ఇంకొక అవకాశం ఇస్తాడేమో, ఇంత బంగారాన్ని పోగొట్టుకోవటం ఎందుకు, ఇంత వెండి పోగొట్టుకోవటం ఎందుకు, ఇంత గంట పోగొట్టుకోవటం ఎందుకు, ఏదన్నా దేవుడు ఏదైనా ఛాన్స్ ఇస్తాడని చూద్దాం. అది లోపల ఉన్నటువంటి దురాశ అండి. అది వెంటనే బయటపడటం అండి. లోపలే ఉండిద్ది, పైకి మాత్రం ఏం చేస్తాం, అవే వద్దండి, అదే నాకు వద్దండి, అలాంటివి చేయనండి అని అంటామండి. అంటే పైకేమో మాటలు ఒకలాగా ఉంటే లోపల మాత్రం చేస్తే బాగుండు, తీసుకుంటే బాగుండు, ఇస్తే బాగుండు అనుకుంటామండి. ఇది మనలో కూడా ఉంటుందండి, సెకండ్ షేడ్. అప్పుడు ఇతని యొక్క ఆలోచన ఏంటంటే 19వ వచనంలో, కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడే నుండి యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చిన. ఈ మాట అనొచ్చండి, యెహోవా నాతో ఏం చెప్పునో నేను తెలుసుకుంటాను అని ఈ మాట అనొచ్చా? అనొచ్చండి అతను? అంటే అన్నాడంటే అతని మనసులో ఏదో ఇన్నర్ ఫీలింగ్ ఉందండి. అంటే యెహోవా మాట మార్చడం, ఇతని బుద్ధే మారిందండి. మాటలు ఒకలాగా ఉన్నాయి, బుద్ధి ఒకలాగా ఉందండి. అప్పుడు 20వ వచనంలో, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషుని నేను పిలువచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము. ఇదేంటంటే మళ్ళీ దేవుడు వెళ్ళమంటున్నాడు, ముందు వెళ్ళొద్దు అన్నాడు కదా, ఎందుకు వెళ్ళమంటున్నాడు దేవుడు? ఎవరు అందుబాటులో లేరా? ఒకళ్ళే మాట్లాడుతున్నారు. దేవుడు ఎప్పుడు ఒకటి అవునని మరొకటి కాదని అండండి, రెండు మాటలు మాట్లాడండి. అయినా సరే దేవుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు? సోదరులు ఎవరు మాట్లాడరా, సహోదరులు కానీ?
అంటే ఈ మార్నింగ్ టైం ఇంతేనండి. అంటే పనుల్లో ఉంటారు, అందుబాటులో ఉండరు, పనులు చేసుకుంటూ వింటారు. రైట్. అప్పుడు 20వ వచనంలో, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలివచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలని అతనికి చెప్పెను. ఉదయమున బిలాము లేచి తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడండి. కారణం ఏంటంటే అతనిలో ఉన్న దురాశను, అత్యాశ ఉంది కదండి. ఇంకేదైనా దేవుడు ఏదైనా మార్చుకుంటాడేమో, ఆలోచన మార్చుకుంటాడేమో, దేవుడి దగ్గర విచారించే కాబట్టి దేవుడు ఏదన్నా నాకు అవకాశం ఇస్తాడేమో, అతను గంత నెక్కడానికి, అతని దగ్గర ఎక్కువ ధనాన్ని లేకపోతే వెండిని బంగారాన్ని వీటిని తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఇస్తాడేమో అని దురాశత ఆశించాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీకు ఆ దురాశ ఉంది కాబట్టి, ఆ చెడుతనం జరిగించడానికి ప్రేరేపించబడుతున్నావు కాబట్టి, సరేరా నువ్వు కోరుకుంటున్నావు కదా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను చెప్పమన్న మాటే నీ నోటి నుంచి చెప్పాలి. దానికి మించి చేసావంటే దేవుడు తగిన చర్య తీసుకుంటానని దేవుడు హెచ్చరించాడండి. అది ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నువ్వు చేయవలని అతను సెలవిచ్చాను. అయితే ఉదయాన్నే ఇంకా బిలాము ఆ బాలకు పంపిన అధికారులతో కూడా గాడిద గంత కట్టి ప్రయాణం వెళ్తున్నాడండి. అతను వెళ్ళుచుండగా దేవుడి కోపం రగులుకొని, యెహోవా దూత, ఇదేంది మళ్ళీ దేవుని కోపం రగులుకోనుంది మళ్ళీ, ఇదెందుకండి మళ్ళీ అంటే అతనిలో ఉన్న దురాశను బట్టి దేవుడు వెళ్ళమన్నాడు. అయితే దేవుడు మరి ఎందుకన్నాడు ఏమోనని ఆలోచించాలండి. దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు యెహోవా దూతను పంపించాడు బుద్ధి చెప్పడానికి. గాడిద ద్వారా మాట్లాడించి బుద్ధి చెప్తాడండి. ఇప్పుడు 22 నుంచి మనం చదివే భాగంలో గాడిదకి మానస్వరం ఇచ్చి బుద్ధి చెప్పిస్తాడు బిలాంకి. నేను ఈ పేర నేను ముగిస్తున్నానండి. కొంచెం వర్క్ అయిన ఫోన్ చేస్తున్నాడు. నేను ఒకసారి మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. సోదరులకి మనకి అంటే ఈ భాగం మనం ఏ మాట చదివి గుర్తుపెట్టుకుందామండి. 15, 21 వచనాలు. బాలాకు ఎక్కువ మంది అధికారులను పంపించినందున బిలాము వెళ్ళుటకు నిర్ణయించుకొనుట. ఈ పేరని ఆ మాట చదివి గుర్తుపెట్టుకుందాం. 15, 21 వచనాల్లో బాలాకు ఎక్కువ మంది అధికారులను పంపినందున బిలాము వెళ్ళుటకు నిర్ణయించుకొనుట. ఇది ప్రస్తుతం సేవకులకి చాలా ఉపయోగపడే ఒక సూత్రం ఉందండి. అంటే దేవుడు నాకు బయలుపరిచాడు, కనిపించాడు, దేవుడు నాకు చెప్పాడు అని, దేవుడు చెప్పని విషయాలు కూడా చెప్పాడని భ్రమపడుతూ సాతాను చేత ప్రేరేపించబడి చేసే కార్యక్రమం కొన్ని ఉంటాయండి. ప్రభు చేత మీద రేపు మాట్లాడుకుందాం అది మనం. అయితే ఈ పేరాన్ని మాత్రం మీరు బాలాకు ఎక్కువ మంది అధికారులను పంపినందున బిలాము వెళ్ళుటకు నిర్ణయించుకుంట. ఈ భాగాన్ని ఆ పేరని ఆ మాట చేత గుర్తుపెట్టుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ సోదరులకి మార్నింగ్ సెక్షన్ని ఈ డివోషన్ కార్యక్రమాన్ని మిగిలిన భాగం సోదరులకు అప్పచెప్తున్నాను.